డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో P4 పిచ్చిలో సిబిఎన్ అసలు ఆ దిక్కుమాలిన సలహాలు కానీ తలమాసిన సలహాలు కానీ చంద్రబాబు నాయుడికి ఊరిస్తారో కానీ అధికారంలోకి రాగానే ఇలాంటి పిచ్చోళ్ళందరూ చంద్రబాబు నాయుడు చుట్టూతా చేరతారు. ఆయన కూడా పాలిటిక్స్ని పట్టించుకోకుండా నేల విడిచి సాము చేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చేపడతాడు అనే దాని మీద ఆయన ఒక పెద్ద వ్యాసం రాయటం జరిగింది. నిజంగానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇలాంటి పిచ్చోళ్ళందరూ ఆయన పక్కన చేరి పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ చెవిలో పెట్టుకుని మైండ్లోకి ఎక్కించుకొని ఆ విజనరీ తోటి ఆయన నేల విడిచి సాము చేస్తూ ఉన్నాడా, లేకపోతే ఈ P4 విధానం అనే దాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటల ద్వారా ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన ఊహించుకున్నాడు, ఆయన ఎప్పుడు దీన్ని వెలిబుచ్చటం జరిగింది అనే దాని మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా ఆయన మాట్లాడిన సిబిఎన్ మాట్లాడిన కొన్ని మాటలను కూడా గతంలోనే అధికారంలోకి రాకముందే ఆయనకి విజనరీ ఉంది అని చెప్పేదాన్ని ఒక వీడియో ద్వారా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ P4 పిచ్చిలో సిబిఎన్ మరి ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో తెలియదు. కాకపోతే ఇది ఆచరణ సాధ్యం కాని ఒక పథకం. అంటే ఇప్పుడు ఈ ఆచరణ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి రాసిందా, లేదా అసలు ఇలాంటి ఒక కార్యక్రమమే శుద్ధ దండగైంది, దీన్ని మనం చేయకూడదు, అంటే పేదరికం నిర్మూలన చేయటం ఎవరి వల్ల తరం కాని విషయం, అది దాదాపుగా అందరికీ తెలిసిందే అయినప్పటికీ దాని గురించి ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి. మరి మిడిల్ క్లాస్లో ఉన్న ఈ వీళ్ళందరినీ ఇదే కష్టాలతోటి ఇలాగనే మరి గవర్నమెంట్కి ఎంత పెంచితే అంత సొమ్ముని వాళ్ళకి ట్యాక్సుల రూపంలో కడుతూ ప్రభుత్వం ఇచ్చే వాటి కోసం ఆధారపడి వాటి గురించి ఆలోచిస్తూ బతకాల్సిన అవసరం ఏం లేదు కదా. మరి వాళ్ళ బతుకులు బాగుపడతాయి, వాళ్ళతో పాటుగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా జరిగితే ఎంతో కొంత వాళ్ళు కూడా ఈ దేశానికి పాటుపడే దానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారనే దానికైతే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కావాలి. ఎక్కడో చోట మొదలు పెట్టాల్సిందే. ఎంత పెద్ద నెంబర్నైనా సరే 1 నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడే అది 29 లోపు అవుతుందా అవ్వదా అనేది తీసి పక్కన పెడితే కార్యక్రమం అయితే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగనే P3 విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఫండ్స్ ఎక్కడున్నాయి అని అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వాజ్పేయి గారే అన్నారు అని అంటే దానికి తరువాత ఏం చేసే అవకాశం ఉంది? BOT బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టాన్ని కానీ కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకుని అసలు ఈ భారతదేశంలో ఎక్స్ప్రెస్ హైవేలకి నాంది అక్కడ పలికింది. కానీ ఈ రోజున మనం చూస్తున్నాం కదా, ఈ ఎక్స్ప్రెస్ హైవేలు అందరి మీద మనకి కూడా చాలా సుఖవంతమైన ప్రయాణం జరుగుతుంది. ఇలాంటి రోడ్లు కనెక్టివిటీ ఉండటం మూలాన వ్యాపారము పెరుగుతుంది, దాంతోపాటుగా ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు P4 పథకాన్ని అంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 100 మాగదుల్లాగా పక్కన చేరి ఆయనకేదో దిక్కుమాలిన తలమాసిన సలహాలు ఇస్తున్నారని చెప్పారు మరి ఏబిఎన్ఆర్కే గారు. ఇది నిజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సలహానా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇది ముందు నుంచే ఆలోచించి పెట్టుకున్నాడా అనే దాన్ని కనుక చూస్తే కనుక రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామికి సంబంధించిన ఈ రిపబ్లిక్ టీవీ 2023లోనే రిపబ్లిక్ సమ్మిట్ పేరుతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో చంద్రబాబు నాయుడిని కూడా వాళ్ళు జూమ్ కాల్ ద్వారా తీసుకుని ఆయన విషనరీని కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లోనే సిబిఎన్ ఈ P4 గురించి అందులో ప్రస్తావించాలి. ఇది 2023లో జరిగింది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల చేరిన 100 మాగదులు ఇచ్చిన పిచ్చి సలహా ఏం కాదు ఇది. సిబిఎన్ చాలా ఆలోచించి ముందు నుంచే ఆయన మైండ్లో పుట్టిన ఒక మానస పుత్రికనే చెప్పుకోవాలి. ఇక ఎంతకీ నిజంగానే సిబిఎన్ ఆ మాటలు అప్పుడు మాట్లాడా అనేదాన్ని నేను మీకు ఇక్కడ పక్కన వీడియోలో చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కొంచెం లేట్ అనుకోకుండా సిబిఎన్ ఏం చెప్పాడనే మాటలను ఒకసారి వింటే P4 విధానం మీద ఎవరో ఇచ్చిన దిక్కుమాలిన సలహా ఇది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. మీకు ఇది రిపబ్లిక్ టీవీలో ఆనాడు 2023 నాడు రిపబ్లిక్ సమ్మిట్ పేరుతోటి పెట్టిన ఒక కార్యక్రమం. ఇందులో
As on today, India, around 31% middle class families, which means 5 to 30 lakhs income a year. It will go 63% by 2047. My idea is, why should we remain that 37%? By 2047, in India, everybody should be above middle class. That will be our pledge. How to do that? Even there is CSR. Every poor family, can we make a planning? This is where I am giving a policy. PPPP, 4 Ps. Public, private, people, partnership. You mentor one or more families of every person who are above middle class or middle class. You give management bandwidth for him, mentoring him. Have a vision for short term, medium term, long term. By 2047, India should have no poor people, and also everybody should be above poverty or middle class and above. ఇది ఆ రోజున రిపబ్లిక్ సమ్మిట్ 2023లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, స్వయాన ఆయన మాట్లాడిన మాటలే. ఇది అధికారంలోకి రాకముందే జరిగిన విషయం. ఆ రోజుకే ఆయన ఈ P4 విధానాన్ని ఒక దాన్ని తీసుకొని రావాలి, 2047 నాటికల్లా ఇది గనక అమలయ్యి భారతదేశం అంతటా విస్తరిస్తే, P3 ఎలా విస్తరించి భారతదేశం మొత్తం ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చినాయో ఆ రకంగా ఇది కూడా విస్తరిస్తే బిలో పావర్టీ లైన్ ఉండే ప్రజలు లేకుండా పోయే అవకాశం ఉంది. అబవ్ మిడిల్ క్లాస్కి ప్రజలందరి జీవన గతులు మారతాయి అని ఆ రోజున ఆయన చెప్పాడు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజున కూడా ప్రజల గురించి ఆలోచించి తయారు చేసిన ఒక ఇదేనే చెప్పుకోవాలి ఈ పథకం గురించి. మరి అలాంటి దాన్ని ఆచరణలోకి తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు ఇది 2029 లోపే జరిగిపోతుంది అని చెప్పడానికి వీలు లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మొదలుపెట్టింది, ఈ రోజున మరి మార్గదర్శులు, బంగారు కుటుంబాలు అనే పేరుతోటి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట మొదలు పెట్టకుండా ఏ పని జరుగుతుంది చెప్పండి. మరి ఆ రోజున P3 విధానం ఒకదాన్ని తీసుకొచ్చినప్పుడు మరి వాజ్పేయి గారే అడిగారు, అసలు ఇవన్నీ చేయడానికి మనకి డబ్బులు ఎక్కడున్నాయి అని అంటే ఆ రోజున ఈ రోడ్లు వేయటానికి కావాల్సిన దీన్ని మొత్తాన్ని ఏ రకంగా సమకూర్చుకునే అవకాశం ఉందని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కొంచెం అమెండ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ దాంతోపాటుగా ఈ పీపుల్ పార్ట్నర్షిప్ను కూడా కలిపితే దాంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇది భారతదేశంలో మనకి అమల్లో ఉన్న కొన్ని విధానాల ప్రకారంగా చూస్తే ఈ కార్పొరేట్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించే సంపాదనలో ఒక 2% ప్రజల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉందనేది ఒక చట్టం కూడా చేయబడింది. వాటన్నిటిని రంగరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని తయారు చేస్తే ఇది ఎవరో తలమాసిన వాళ్ళు ఇచ్చిందనే ఒక సలహా అని చెప్పే ప్రయత్నం ఎలా చేస్తారు? లేకపోతే అలాంటి తలమాసిన ఈ ఐడియా చంద్రబాబు నాయుడుకి వచ్చిందని చెప్పే ప్రయత్నం ఏమన్నా ఇది జరుగుతుందా? లేకపోతే ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఆర్కే వినలేదా? సగం తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి కథనాలు ఏమన్నా రాశాడా అంటే చాలా రకాలైన అనుమానాలు ఇక్కడ వస్తున్నాయి. దీని వెనక ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు ఉద్దేశం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పథకం పనికొస్తుందా, పనికిరాదా, ఆచరణ సాధ్యమైందా కాదా అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.